ఈరోజు వార్తలు చూద్దాం రండి. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తలు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఈ ఉద్రిక్తల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్లో విమానం కూల్చివేత. ఇరాన్ గగనతలంలో కూలిపోయిన అమెరికా F-15E యుద్ధ విమానంలోని ఇద్దరు పైలట్లు క్షేమంగా ఉన్నట్లు పెంటగాన్ అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం ఆ పైలట్లు ఇద్దరూ అమెరికా రక్షణ దళాల అదుపులో ఉన్నారని, వారికి తగిన వైద్య చికిత్సలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. హెజ్బుల్లా దాడి. లెబనాన్ తీరంలో ఉన్న ఇజ్రాయెల్ యుద్ధ నౌకపై తాము క్రూయిజ్ మిసైల్స్తో విజయవంతంగా దాడి చేశామని హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో నౌక తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా సమాచారం రాగా, ఇజ్రాయెల్ రక్షణ దళాలు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. రష్యా హెచ్చరిక. ఇరాన్లోని బుషేహర్ న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో దాడులు జరిగితే తీవ్రమైన ముప్పు పొంచి ఉందని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు సంయమనం పాటించాలని, లేదంటే పర్యావరణానికి భారీ నష్టం తప్పదని రష్యా హెచ్చరించింది. ప్రధాని మోదీ సమీక్ష. పశ్చిమాసియా సంక్షోభం వల్ల దేశీయ సప్లై చైన్పై పడే ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అవసరమైన వస్తువుల కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం నిఘా ఉంచాలని ప్రధాని ఆదేశించారు. బడ్జెట్ ఆమోదం. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే 2026-27 కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో పాటు పలు కీలక రంగాలకు నిధులు కేటాయింపులకు సంబంధించి బడ్జెట్ ప్రక్రియ పూర్తిగా పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. జోజిలా పాస్లో మంచు చర్యలు. కాశ్మీర్, లడఖ్లో అనుసంధానించే జోజిలా పాస్ వద్ద సంభవించిన భారీ మంచు చర్యల ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రక్షణ శాఖ కొనుగోళ్లు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 2.38 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో భారత సైనిక దళాల ఆధునీకరణ వేగవంతం కావడంతో పాటు స్వదేశీ రక్షణ ఉత్పత్తులకు పెద్దపీట వేయనున్నారు. స్టాక్ మార్కెట్ల పతనం. అంతర్జాతీయ యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత్ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 2.2%, నిఫ్టీ 2% పైగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. రూపాయి పతనం. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా 94.82 స్థాయికి పడిపోయి ఆల్ టైమ్ కనిష్టానికి తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మరియు ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి రైతుల ఆందోళన. విజయవాడ, అమరావతి పరిధిలోని గ్రామస్తులు తమ సొంత గ్రామాల మధ్య ప్రయాణించడానికి టోల్ ఫీజు కట్టాల్సి రావడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వాహనదారులకు టోల్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రైతులు మరియు ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మార్పులు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్లో 5 కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. పన్ను చెల్లింపుదారులు ఈ కొత్త నిబంధనలను గమనించి గడువులోపు తమ వివరాలను సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. మార్దాని 3 విడుదల. రాణి ముఖర్జీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మార్దాని 3 నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహిళా భద్రత మరియు నేర పరిశోధన నేపథ్యంలో సాగే ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. దురంధర్ 2 విధ్వంసం. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ 2 చిత్రం విదేశీ బాక్సాఫీస్ వద్ద, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో రికార్డు వసూళ్లను సాధిస్తోంది. యాక్షన్ మరియు సస్పెన్స్ అంశాలతో రూపొందించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్స్ జాబితాలో నిలుస్తోంది. IPL 2026 ప్రారంభం. ఈ ఏడాది మార్చి 28 నుండి IPL ప్రారంభమైంది. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్పై లక్నో సూపర్ జైంట్స్ ఘన విజయం సాధించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.